హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. వసుధ విజయ్తో నీతో ఇలా మాట్లాడుతున్నానంటే నువ్వంటే నాకు ఇష్టమని కదా అర్థము. ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేని వాడిని ఏమంటారు, దద్దమ్మ అనే కదా అనేది అని వసుధ తన కళ్ళను పెద్దవి చేసి చేతులను అటూ ఇటూ తిప్పుతూ చెప్పింది. వసుధ నోట్లో నుంచి నువ్వంటే నాకు ఇష్టమనే మాటలు వింటుంటే విజయ్ మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఆ సమయంలో విజయ్కి కూడా తనలోని కోపం తగ్గి కాస్త నార్మల్ కావాలంటే వసుధతో మాట్లాడడమే కరెక్ట్ అనుకున్నాడు. విజయ్ తన ప్రేమను పైకి తెలపకుండా, అంటే ఇప్పుడు నువ్వు నన్ను కలవడానికే ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు. లేదు లేదు, మధు ఏదో పని మీద మేడ మీదకి వచ్చింది. దానిని ఫాలో అవుతూ నేను, మీనాక్షి, సంధ్య ముగ్గురము ఇక్కడికి వచ్చాము. అయ్యయ్యో నా మతిమండ, మీనాక్షి సంధ్య మమ్మల్ని వెతుక్కుంటూ ఉంటారు. అయినా పర్వాలేదులే, 10 నిమిషాలు నీతో మాట్లాడి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని విజయ్ వైపు చూసి, ఇంతకీ నేనంటే నీకు ఇష్టమేనా అని అడుగుతుంది వసుధ. విజయ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. తొందర ఏం లేదులే, నిదానంగా నెమ్మదిగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పండి. ఇది మనసుకు సంబంధించిన విషయం కదా. ఈరోజు రాత్రంతా బాగా ఆలోచించి రేపు ఉదయం నాకు ఎస్ అని చెబుదురులేండి అని నవ్వుతూ అంటుంది వసుధ. విజయ్ వసుధ వైపు చూసి, మరి నీకు నా గురించి ఏమి తెలుసని నన్ను ఇష్టపడుతున్నావు అని అడుగుతాడు. మీ గురించి నాకేం తెలియాలి, చూడటానికి బాగుంటావు, ఇతరులకు హెల్ప్ చేసే గుణం నీలో ఉంది, ముఖ్యంగా ఎవరితో ఎలా మాట్లాడాలో నీకు బాగా తెలుసు, అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా నువ్వు చూడవు, రిలేషన్స్కి వాల్యూ ఇస్తావు. మధు చెప్పింది, ఆదిత్య సార్, మీరు విక్రమ్ గారు ఒకే చోట వర్క్ చేస్తున్నారని, జీవించడానికి సంపాదిస్తున్నారు, ఒకరిని పోషించగలిగే పొజిషన్లో అయితే నువ్వు ఉన్నావని నాకు అర్థమైంది. అన్నిటికన్నా ముఖ్యమైనది తమరిది మంచి మనసు. ఆ మనసులో నేను మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఇంతకన్నా ఇంకేం కావాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడటానికి అని తన కనుబొమ్మలను ఎగిరేస్తూ చెప్పింది వసుధ. అయినా నీలో ఉన్న ప్రతి క్వాలిటీ నాకు బాగా నచ్చింది. ఇలా నీ గురించి చెప్పుకుంటూ పోతే నేను ఒక బుక్కే రాయొచ్చేమో అని నవ్వుతూ అంటుంది వసుధ. అలా వసుధ మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా వసుధ మాటలను వినాలనిపిస్తోంది విజయ్కి. అవును, మిమ్మల్ని ఎప్పటినుంచో ఒక మాట అడుగుదామనుకుంటున్నాను. మీరు సింగిలే కదా అని అడుగుతుంది వసుధ. ఇప్పటి వరకు మీరు ఎవరిని ప్రేమించలేదు కదా? వసుధ అడిగిన ప్రశ్నకి విజయ్ గట్టిగా నవ్వుతూ, నా విషయాలు అన్నీ తెలుసన్నావు, మరి నేను సింగిల్ అవునో కాదో ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా అని అడుగుతాడు. వసుధ విజయ్ వైపు చూసి తడబడుతూ, మీరు సింగిల్ కాదా, ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని కంగారు పడుతూనే అడుగుతుంది. విజయ్, నువ్వు అంత కంగారు పడవలసిన అవసరమైతే లేదులే, కానీ నీకు నా గురించి ఏమీ తెలియదు అని మాత్రం నాకు అర్థమైంది. అబ్బా ఇదంతా కాదయ్యా, నువ్వు సింగిలా కాదా అని ఆత్రంగా అడుగుతుంది వసుధ. నేను సింగిలేలే అని అంటాడు. హమ్మయ్య, బతికించారు. ఎక్కడ మీరు సింగిల్ కాదేమో, రిలేషన్లో ఉన్నారేమోనని భయపడిపోయాను తెలుసా అని అంటుంది వసుధ. విజయ్ చిన్నగా నవ్వుకుంటూ, నన్ను ఇష్టపడటానికి కారణాలు చెప్పావు, బాగానే ఉంది. నేను నీకు ఒక 4 రోజుల నుంచి మాత్రమే కదా పరిచయము, అంతే కదా? ఈ 4 రోజుల్లోనే నా గురించి తెలుసుకోవడం, నన్ను ప్రేమించడం ఇవన్నీ జరిగిపోయాయా అని అడుగుతాడు. వసుధ తన తలని కొట్టుకుంటూ, మీ ఓల్డ్ జనరేషన్లో చూపులు కలవడానికి 1 సంవత్సరం, మనసులు కలవడానికి ఇంకో సంవత్సరం, మాట కలవడానికి ఇంకో సంవత్సరం, అలా సంవత్సరాలు పడతాయేమో. ఇప్పుడు మా జనరేషన్లో అంతా చాలా ఫాస్ట్ గురు,
అలా చూశామా, నచ్చాడా, అబ్బాయి అమ్మాయి ఓకే చెప్పుకోవడం, పెళ్లి చేసుకోవడం అన్నీ అలా చాలా ఫాస్ట్గా జరిగిపోతాయి, నీకు తెలుసా అని అంటుంది వసుధ. అవునవును, అలానే చాలా ఫాస్ట్గా విడాకులు కూడా తీసుకుంటున్నారు మీ జనరేషన్ వాళ్ళు అని వెటకారంగా అంటాడు విజయ్. అంతేలే, మీ ఓల్డ్ పీపుల్ అంతా ఇలానే ఆలోచిస్తారు మా గురించి అని అంటుంది వసుధ. విజయ్ వసుధను తన దగ్గరికి లాక్కొని వసుధ వైపు కోపంగా చూస్తూ వసుధ చేతిని గట్టిగా పట్టుకొని, ఎవరే ఇక్కడ ఓల్డ్, ఇంకోసారి ఓల్డ్ జనరేషన్ ఏజ్ గ్యాప్ అన్నావో అని కోపంగా వసుధ వైపు చూశాడు విజయ్. సారీ సారీ, నా చేతిని వదలవా ప్లీజ్, నొప్పి పుడుతోంది అని రిక్వెస్ట్గా అడుగుతుంది వసుధ. విజయ్ వెంటనే వసుధని వదులుతాడు. వసుధ విజయ్ వైపు చూస్తూ, అబ్బా అదంతా కాదు, రేపు తమరు ఏ కలర్ డ్రెస్ వేస్తున్నారు అని అడుగుతుంది. ఎందుకే, నా డ్రెస్ కలర్తో నీకేం పని అంటాడు విజయ్. అబ్బా స్వామి, నీ డ్రెస్సుని నేనేమి తీసుకొని ఎక్కడికి పోనులేవయ్యా, మరీ ఇంత దద్ది నాకెలా దొరికాడ్రా బాబోయ్ అని అనుకుంటూ, పర్వాలేదులే, ప్రేమించాను కదా తప్పదు అని తన మనసులో అనుకుంటుంది వసుధ. విజయ్ కోపంగా వసుధ వైపు చూస్తూ, నీకు నేను నచ్చితే సరిపోతుందా, నాకు నువ్వు నచ్చద్దా అని అడుగుతాడు. వసుధ విజయ్ వైపు గురున చూస్తూ, అయినా నాకేం తక్కువట నీకు నచ్చకపోవడానికి, అందంగా ఉంటాను, బాగా చదువుకుంటున్నాను, రేపు మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత మనకు అవసరమైతే ఉద్యోగం కూడా చేస్తాను, ముఖ్యంగా నువ్వు చెప్పింది చెప్పినట్లు వింటాను, అది కావాలి ఇది కావాలి అని నిన్ను అసలు అడగను, నువ్వు నా పక్కన నా చేతిని పట్టుకొని ఉంటే నాకు అంతే చాలు, నీకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, మనకు పుట్టబోయే పిల్లలకి నువ్వు ట్యూషన్ కూడా పెట్టనవసరం లేదు, నేనే వాళ్ళని చదివిస్తాను, నీ బోరింగ్ లైఫ్కి కలర్ని నింపి బ్యూటిఫుల్గా మార్చేస్తాను, నాకన్నా నిన్ను ప్రేమించే అమ్మాయి ఎక్కడా దొరకదు తెలుసా అని తన ముక్కుని చూపుడు వేలుతో రుద్దుకుంటూ చెప్పింది వసుధ. విజయ్ చిన్నగా నవ్వుకుంటూ వసుధ చెప్పేదంతా వింటున్నాడు. అక్కడ ఆరుబయట పరుపు మీద విక్రమ్ మీనాక్షిని గురుగా చూస్తూ, ఎవరిని కలవడానికి ఇక్కడికి వచ్చావు, కొంపదీసి ఇక్కడ నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా ఏంటి, వాడిని కలవడానికే ఈ చీకట్లో ఇక్కడికి వచ్చావా అని తన కళ్ళను పెద్దవి చేసి అడుగుతాడు విక్రమ్. మీనాక్షి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ తన తలని కొట్టుకుంటూ, నా కర్మ కాకపోతే నేను రావడం కూడా వీడి దగ్గరికే రావాలా, దేవుడా నీకు నా మీద ఎందుకయ్యా ఇంత కక్ష, నన్ను తీసుకొచ్చి వీడి పక్కనే పడేశావు అని కోపంగా విక్రమ్ వైపు చూస్తూ అంటుంది మీనాక్షి. ఏంటి నాతో మాట్లాడకుండా దేవుడికేదో చెప్పుకుంటున్నావు, ఇక్కడ ఒక మనిషిని ఉన్నాను కదా, ఆ మాట్లాడేదేదో నాతో మాట్లాడు, అవును నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు చెప్పాను కదా, నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని చెప్పడానికే ఇక్కడికి వచ్చావా, ఏ దొంగ నిజం చెప్పు, నువ్వు కరెక్ట్గా నా పరుపు దగ్గరికే ఎలా వచ్చావు అని అడుగుతాడు విక్రమ్. మీనాక్షి విక్రమ్ వైపు చూసి, నేను నిన్ను ప్రేమించడమా ఏంటి, కలలు కంటున్నావా, నా డ్రీమ్ బాయ్ ఎలా ఉంటాడో నీకు తెలుసా, అచ్చమ్మ ఆదిత్య అన్నయ్యలా ఉండాలి, నీలాగైతే కాదు అని తన మొహాన్ని తిప్పుకుంటుంది మీనాక్షి. నువ్వు చెప్పేది నాకు అసలు అర్థం కావట్లేదు మీనాక్షి అని విచిత్రంగా చూసి అడుగుతాడు విక్రమ్. అంటే మా ఇంట్లో ఈ ప్రేమ దోమ వాటికి ఒప్పుకోరు, మా ఆదిత్య అన్నయ్యకి ఎవరు నచ్చితే వాళ్ళనే నేను పెళ్లి చేసుకుంటాను, అర్థమైందా అని అంటుంది మీనాక్షి. విక్రమ్ చిన్నగా నవ్వుతూ, మన ప్రేమ విషయం మీ అన్నయ్యకు చెప్పి మన పెళ్లికి మీ ఆదిత్య అన్నయ్యని ఒప్పించడం నాకు మ్యాగీ చేసినంత ఈజీ తెలుసా, మీ ఆదిత్య అన్నయ్య ఓకే అంటే నీకు ఓకే కదా, నువ్వు నన్ను ప్రేమిస్తావు కదా అని ఆత్రంగా అడుగుతాడు విక్రమ్. ముందు మా అన్నయ్య నిన్ను నాకు జతగా ఒప్పుకోవాలి కదా, అప్పుడు కదా మన విషయం గురించి ఆలోచించాల్సింది, అప్పటి వరకు అన్నీ మూసుకొని పడుకో అని అంటుంది మీనాక్షి. ఏం మూసుకొని పడుకోవాలి నేను అని అమాయకంగా అడుగుతాడు విక్రమ్. చిచి, వీడితో నాకు మాటలేంటి, నేను వెళ్తున్నాను అని పైకి లేచి వెళ్ళబోతుంటే
అప్పుడే వెళ్ళిపోతావా మీనాక్షి? కాసేపు నాతో మాట్లాడవే అని విక్రమ్ మీనాక్షి చేతిని పట్టుకుని గట్టిగా తన వైపుకు లాక్కుంటాడు. మీనాక్షి విక్రమ్ మీద పడుతుంది. మీనాక్షి పెదాలు విక్రమ్ పెదాలకు టచ్ అవుతాయి. వెంటనే మీనాక్షి పక్కకు జరిగి తన పెదవులపై తన చేతిని పెట్టుకుంటుంది. విక్రమ్ తన కళ్ళను పెద్దవి చేసి అలానే పడుకొని ఉంటాడు. మీనాక్షి విక్రమ్ వైపు చూసి ఇదంతా నీ వల్లే జరిగింది అని అంటూ పక్కనే ఉన్న దిండుని తీసుకుని విక్రమ్ని బాగా కొడుతోంది మీనాక్షి. విక్రమ్ మీనాక్షి వైపు చూసి ఆపవే రాక్షసి, ఎవరైనా మనల్ని ఇలా చూశారంటే నిన్నేదో నేను చేసేస్తున్నానని అనుకుంటారే, ఆపు అంటూ మీనాక్షి 2 చేతులను గట్టిగా పట్టుకొని మీనాక్షిని తన దగ్గరికి లాక్కుంటాడు విక్రమ్. విక్రమ్ మీనాక్షి వైపు చూస్తూ ఇది నా తొలి ముద్దు తెలుసా మీనాక్షి అని అంటాడు. మీనాక్షి విక్రమ్ని వెనక్కి తోస్తుంది. రాక్షసి, ఎందుకే నన్ను అలా తోసావు? అయినా ఒక విషయం చెప్పవే, మొన్నేమో నా శరీరం మొత్తం నీ చేతులతో తడిమి చూశావు, కొంచెం ఉంటే నా ప్రైవేట్ పార్ట్ని కూడా పట్టుకునేదానివేమో కదా అని అంటాడు విక్రమ్. మీనాక్షి విక్రమ్ మాటలు వినగానే చిచి ఏంటా మాటలు అని అంటుంది. అబ్బో, నువ్వు నన్ను ముట్టుకోగాలేనిది నేనంటే తప్పొచ్చిందా? అయినా పెళ్లి కాని బ్రహ్మచారిని, ఆంజనేయస్వామి భక్తుడని, ఎంతో అపురూపంగా నా శరీరాన్ని పరస్త్రీలు ఎవరూ చూడకుండా తాకకుండా ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చాను కదా. నన్ను పెళ్లి చేసుకున్న నా భార్య మాత్రమే నా శరీరాన్ని తాకాలి అని ఇన్నాళ్ళు అనుకుంటూ వచ్చాను. కానీ ఆ రోజు నువ్వు నా పక్కన పడుకొని నా శరీరాన్నంతా నీ చేతులతో చక్కగా తడిమి ఆనందించావు కదే. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను ట్రై చేసినా ఏ ఒక్కరి వైపు చూడకుండా ఎంతో కష్టపడి నా భార్య కోసమే దాచిపెట్టుకున్న నా తొలి ముద్దును కూడా నువ్వే నా దగ్గర నుంచి బలవంతంగా తీసేసుకున్నావు కదే. దీనికంతా కారణం నువ్వే కాబట్టి ఈ రెండిటికి బాధ్యత కూడా నువ్వే వహించాలి మీనాక్షి అని అంటాడు విక్రమ్. మీనాక్షి విక్రమ్ వైపు చూస్తూ ఇక్కడ నీదే కాదు నాది కూడా తొలి ముద్దే, నాకు నువ్వు ముద్దు పెట్టేశావురా దొంగ సచ్చినోడా అని విక్రమ్ని కొడుతూ ఇక్కడ ఆడపిల్లని నేను కదా గట్టిగా అరిచి గోల చేయవలసినది, నేనే కదా, మరి నువ్వెందుకురా చెవికోసిన మేకల అలా అందరికీ వినపడేలా అరుస్తున్నావు? పొరపాటున మన మాటలు ఎవరైనా విన్నారంటే నేను ఇక్కడ నిన్నేదో చేసేస్తున్నానని అనుకుంటారా అందరూ కూడా. కాస్త ఆ నోరు ముయ్యరా బాబు అని అంటుంది మీనాక్షి. మీనాక్షి ఒక్క మాట నిన్ను నేను అడగనా? ఎలాగో మన పెదాలు టచ్ అయినాయి కదా, తృప్తిగా ఒకసారి ఇద్దరము మన తొలి ముద్దు రుచి చూద్దామా అని అంటాడు విక్రమ్. మీనాక్షి కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఒళ్ళెలా ఉంది? మా అన్నయ్యకు గనక చెప్పానంటే ఏంటే ఇందాకటి నుంచి అన్నయ్య అన్నయ్య అంటూ తెగ గింజుకుంటున్నావు? నాకన్నా మంచివాడు మీ అన్నయ్యకి ఎక్కడా దొరకడు తెలుసా. నువ్వేదో మీ అన్నయ్యకి చెబుతాను అంటున్నావు కదా, అదేదో మీ అన్నయ్యకు చెప్పు, నేను వింటాను. ఆ తర్వాత నువ్వు నన్ను ఏం చేశావో అది కూడా నేను మీ అన్నయ్యకి చెప్తాను. పద, ఇక్కడే పడుకొని ఉన్నాడు మీ అన్నయ్య, మీ అన్నయ్య దగ్గరికి ఇద్దరం కలిసి వెళ్దాము అని అంటాడు విక్రమ్. మీనాక్షి తన తలని కొట్టుకుంటూ వీడెక్కడ దొరికాడ్రా బాబు నా ప్రాణానికి, అయినా ఇప్పుడు నీకేం కావాలరా అని అడుగుతుంది. నీకు మాటలతో చెప్తే ఎక్కట్లేదే అని విక్రమ్ వెంటనే మీనాక్షి పెదవులను అందుకుంటాడు. మొదట్లో విక్రమ్ని తన చేతులతో కొట్టి తొయ్యబోతుంది. విక్రమ్ మీనాక్షిని అసలు వదలకుండా తన పెదాలను ముద్దాడుతున్నాడు. 2 నిమిషాలకి మీనాక్షి కూడా విక్రమ్ పెదాలను ముద్దాడుతూ విక్రమ్కి సహకరిస్తుంది. విక్రమ్ మీనాక్షి పెదవులను వదిలి నెమ్మదిగా మీనాక్షి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ దొంగ మొహందానా, నీకు కూడా నేనంటే ఇష్టమే కదా అని అడుగుతాడు. నీ బుర్రకి ఇంత లేటుగా అర్థమైందా ఆ విషయం, పోరా అని అంటూ పక్కకు జరగబోగా ఒసై మీనాక్షి, తొందరలో సరిగ్గా నీ పెదాలను ముద్దాడలేదే అని మీనాక్షిని మరింత దగ్గరికి లాక్కొని ఇంకొకసారి అని అంటూ మీనాక్షి పెదవులను
మరోసారి అందుకుంటాడు విక్రమ్. ఇక్కడ స్టెప్స్ దగ్గర సంధ్య ఒక 15 నిమిషాల నుంచి మేకు నుండి తన డ్రెస్ని తీసే ప్రయత్నం చేస్తూనే ఉంది. రుద్ర సంధ్యకు ఎదురుగా నిలబడి సంధ్య వైపే చూస్తున్నాడు. సంధ్య రుద్ర వైపు చూసి తడబడుతూ మళ్ళీ తన డ్రెస్ని ఆ మేకు నుండి విడిపించే ప్రయత్నం చేస్తోంది. నువ్వు ఎంత ట్రై చేసినా ఆ మేకు నుండి నీ డ్రెస్ని తీసుకోలేవు అని అంటూ రుద్ర తన ఫోన్లో టార్చ్ లైట్ని ఆన్ చేసుకొని, ఈ ఫోన్ని పట్టుకో, నేను నీ డ్రెస్ని తీస్తాను అని నైట్ డ్రెస్ని ఆ మేకు నుండి 2 నిమిషాలలో తన డ్రెస్ని విడిపిస్తాడు. సంధ్య తన డ్రెస్ని సరిచేసుకుంటూ రుద్ర వైపు చూసింది. ఇంత రాత్రప్పుడు నువ్వు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు సంధ్య? పాపం మా విక్రమ్ నిన్ను చూసి దెయ్యం అనుకుని భయపడ్డాడు తెలుసా అని అంటాడు రుద్ర. నన్ను చూసి దెయ్యం అనుకొని మీ ఫ్రెండ్ భయపడ్డాడా అని గలగలా నవ్వుతుంది సంధ్య. నువ్వు నవ్వితే చాలా బాగుంటావు సంధ్య అని అంటాడు రుద్ర. ఏంటి నువ్వు నాకు లైనేస్తున్నావా అని అడుగుతుంది. ఇక్కడ అమ్మాయిల్ని నవ్వితే బాగుంటారు అన్నంత మాత్రాన వాళ్ళకి అబ్బాయిలు లైనేస్తున్నట్లేనా అని అడుగుతాడు రుద్ర. మరి మొన్నటి నుంచి నువ్వు నన్ను అదోలాగా చూస్తున్నావు అని అంటుంది. ఆ విషయమా, నువ్వు నాకు బాగా తెలుసు కాబట్టి నీ వైపు నేను చూస్తున్నాను అని అంటాడు. నేను నీకు ముందే తెలుసా? అది ఎలా అని అడుగుతుంది సంధ్య. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.